నమస్తే. ముఖ్యమంత్రి గారు దావోస్ పర్యటనలో ఉన్నారు. అక్కడ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో, ఆ వ్యాఖ్యలపైన చర్చిద్దాం. మనతో పాటు ఓయూ అవినాష్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే బ్రదర్. నమస్తే. ఎట్లా చూస్తారు? ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కేటీఆర్ అనే వ్యక్తి కేవలం ఒక ఐటీ ఎంప్లాయీ, ఐటీ మైండ్ సెట్‌తోనే ఉంటారు. సో, మేము పాలసీ మేకర్ అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడేందంటే రేవంత్ రెడ్డి గారు కేవలం ఈరోజు దావోస్ అని చెప్పేసి ఒక పర్యటన ఎందుకు పెట్టుకున్నాడంటే, ముందుగా ఆ పర్యటన పోవడానికి జరిగినటువంటి అడ్డంకులు ఏందో నేను చెప్తాను ముందు. ఏందంటే, మనం ఇప్పుడు నేను ఫారెన్ పోవాలనుకో, నేను ఎలాంటి దొంగతనాలు చేయను, నా ఇలాంటి క్రిమినల్ కేసులు లేవని చెప్పేసి నాకు హైకోర్టు నాకు నా దగ్గర నాకు సంబంధించిన పాస్పోర్ట్ నా దగ్గర ఉంది. నాకు సంబంధించినటువంటి టికెట్లు కావచ్చు నా దగ్గర ఉంటాయి. ఇది పాస్పోర్ట్ సంబంధించిన పాస్పోర్ట్ నా దగ్గర ఉంటుంది. ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్రానికి సీఎంగా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అంటే ఒక సీఎం, ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఒక రాష్ట్రం బాగోలు కొరకు పెట్టుబడుల కొరకు రాష్ట్రం పోవాలంటే ఈ రాష్ట్రం నుండి పోయే దిక్కు లేదు. అది రేవంత్ రెడ్డి గారి పరిస్థితి. అంటే ఈయన ఒక పాస్పోర్ట్ను స్వయంగా ఆయన ఒక సీఎం హోదాలో కూర్చొని కూడా పక్కన ఉన్నటువంటి ఇతర దేశాలకు పోవాలంటే కూడా కోర్టు తీసుకున్న పరిస్థితి. ఇలాంటి వ్యక్తి మనకు సీఎం అయినాడు అంటే ఈయన ఒక క్రిమినల్, ఒక బ్రోకర్ కాబట్టి, ఒక క్రిమినల్ కాబట్టి, క్రిమినల్కి సంబంధించిన ఒక కేసులు ఉన్నాయి కాబట్టి, అంటే ఈయన బయటికి వెళ్ళాలంటే కూడా ఈయన పాస్పోర్ట్ కావాలంటే కూడా హైకోర్టుకి వెళ్ళే పరిస్థితి. అలాంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సరే ఎన్నో నువ్వు సీఎం హోదాలో ఏదో యాక్సిడెంట్గా అయినా అని చెప్పి సీఎం కుర్చీలో కూర్చొని పోయినావు. ఒకటే విషయం చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డి గారు. సరే కేటీఆర్ గారిని విమర్శించి ఏమన్నాడంటే, నువ్వు ఎంప్లాయీ లాగానే థింక్ చేసినావు అంటే నీలాగా దొంగతనం చేయలే కదా రేవంత్ రెడ్డి గారు. ఏనాడన్నా ఒక ఉద్యోగం కోసం నువ్వు ఏమైనా ఇంటర్వ్యూ విన్నావా? ఒక ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ అయినటువంటి ప్రశ్నలకు అడిగితే నువ్వు చదువుకున్నట్టు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అన్నటువంటి స్థితి నీది. అంటే ఎప్పుడైనా ఒక ఇంటర్వ్యూ విన్నావా? అంటే ఒక ఉద్యోగం సంపాదించాలంటే ఎంత కష్టం ఉంటుంది, ఎన్ని ఇంటర్వ్యూ అటెండ్ కావాలి, ఎంత ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలని చెప్పి నీకు లేదు. అంటే కేటీఆర్ గారు నీళ్ళకి ఏమైనా బ్రోకరేజ్ చేసిండా? నీలాగా బ్రోకరేజ్ చేయాలంటే చేతిలో సంచిలో ఒక 50 లక్షల డబ్బు, ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేయాలి, ఒక ఎమ్మెల్సీ కొనుగోలు చేయాలని చెప్పేసి నీకు తెలుసు. ఒక 5 నిమిషాల పని అది. ఒక ఉద్యోగం సంబంధించి తెలుస్తుంది. గతంలో కేటీఆర్ గారు గతంలో మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్ని కంపెనీలు మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి? ఆ దేశంలో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రఖ్యాతగాంచినటువంటి కంపెనీలు కూడా ఎస్ కేసీఆర్ గారి హయాంలో, కేటీఆర్ గారి హయాంలో మాకు నచ్చింది, తెలంగాణ సంబంధించిన వ్యవస్థ బాగుంది, ఇక్కడ ఉన్నటువంటి పరిపాలకులు బాగుందని చెప్పేసి కొన్ని కోట్ల పెట్టుబడులు వచ్చినాయి రేవంత్ రెడ్డి గారు. ఒక చిన్న విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటనకి వెళ్ళారు. ఇక్కడ ఇదే హైదరాబాద్ నుండి కంపెనీలు ఏవైతే ఉన్నాయో, కంట్రోలేస్ కావచ్చు, స్కై రూట్ కావచ్చు, లేకపోతే మెయిల్ కంపెనీలు కావచ్చు, ఇవన్నీ హైదరాబాద్ నుండి కంపెనీలు కదా. వీటిని పెట్టుబడులు తెచ్చడానికి దావోస్ పర్యటన ఎందుకు పోవాలి? అవసరం ఉన్నది. ఇదే హైదరాబాద్ నుండి పెట్టుబడులు కదా రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ నుండి హైదరాబాద్ ఉన్నటువంటి కంపెనీలే కదా. నువ్వు దావోస్ మీద అవసరం ఉన్నది. ఇంకో విషయం ఏంటంటన్నా, ఇప్పుడు తీసుకొచ్చిన కంపెనీలో ఎప్పుడైనా ఒక్క కంపెనీ అయినా సరే ఒక వివరణ ఉన్నదా? ఇదే మేఘా కృష్ణారెడ్డి గారి మీద గతంలో నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే మేఘా కృష్ణారెడ్డి గారిని నువ్వు విమర్శిస్తావు, ఒక దొంగ అంటావు, లంగా అంటావు. నువ్వు అధికారులు లాగా అదే మేఘా కృష్ణారెడ్డి గారిని ఏదైతే మన సుంగిశాల ప్రాజెక్ట్ సంబంధించిన గోడ ఏదైతే ఉన్నదో అక్కడ నుండి పరిశీలించినవి అధికారులు ఏమన్నారు, దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టమన్నారు. ఇప్పటివరకు కూడా మేఘా కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఆ సంవత్సరం ఎందుకు బ్లాక్ లిస్ట్ పెట్టట్లేవు? అని సంచులు అందుతూ ఉన్నాయా? కేవలం ఇదంతా ఏంటంటన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క వ్యతిరేకతను ప్రజాపాలన చెప్పేసి మన దగ్గర తీసుకొస్తా ఉన్నాడు కదా. ఈ ప్రజాపాలన అని చెప్పేసి ప్రతి ఊర్లో కూడా, ప్రతి గ్రామంలో కూడా ఏం జరుగుతూ ఉన్నది, వ్యతిరేకత వస్తూ ఉన్నది. అంటే స్వయంగా మంత్రులు వచ్చి కూడా ఆ యొక్క చైర్లో కూర్చొని ఆ సంబంధించినటువంటి గ్యారెంటీలు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు వారి యొక్క నెరవేర్చలేక ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటే వీటిని తప్పించుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, ఇంత వ్యతిరేకతను కవర్ చేయడం కోసం రేవంత్ రెడ్డి గారు కేవలం దావోస్ పర్యటన వేయండి అంతే. ఇంకో విషయం ఏంటంటే, మన ఈ కొన్నటువంటి 6 మంత్రులు మన కర్ణాటక వేరు. దేనికోసం వేరు మంత్రులు? అంటే టూర్లు అంటే మీకు ఆయన తమాషా అనుకుంటారా? ప్రజలకు సంబంధించిన ప్రజాపాలన అని చెప్పేసి ప్రజలకు సంబంధించినటువంటి డబ్బులు అయితే ఉన్నాయో వృధా చేసుకుంటా ఈరోజు నీ ఇష్టానుసారంగా మీరు మీ కులగడానికి మీ అయ్యా సొమ్ము అనుకుంటారా? అంటే ఉన్నటువంటి కేవలం మీరు దావోస్ పర్యటన ఏంటంటే ఒక్క పెట్టుబడులు తెచ్చింది ఏదో. చిన్న విషయం ఏంటంటే అన్న, ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి సోషల్ మీడియా గురించి మనం మాట్లాడుకున్నైతే ఒక్క సోషల్ మీడియా సంస్థ అయినా సరే మీ పార్టీకి సంబంధించినటువంటి అకౌంట్లలో ఒక్క పోస్ట్ అయినా పెట్టిరా? కనీసం ఇన్ని పెట్టుబడులు తీసుకొచ్చారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక్క పోస్టర్ పెట్టిరా? సరే ఇదే రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి మాట్లాడినటువంటి ఒక్క సంభాషణ సరే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో ఒక్క పోస్టర్ పెట్టిరా? లేదు. ఇవరు కేవలం ఏంటంటే తెలంగాణ ఉన్నప్పుడు నీ పరిస్థితి కేసీఆర్ మీద కామెంట్ చేయడం, కేటీఆర్ మీద కామెంట్ చేయడం, ఇలా వెళ్ళబుచ్చుకున్నావు కదా. కనీసం నువ్వు ఒక దేశంగా మీనవు, కనీసం అక్కడైనా మన తెలంగాణ లబ్ధి చేయకుండా మాట్లాడుతూ ఉన్నావా? లేదు. దేశంగా ఎక్కడో దేశం పోయి కూడా నువ్వు కేవలం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కేటీఆర్ మీద కామెంట్ చేసినావు తప్ప ఒక్క రూపాయలు తీసుకొచ్చినావా? లేదు. గతంలో కేటీఆర్ గారు కష్టపడి నా తెలంగాణ ఉన్నటువంటి నిరుద్యోగులు అయితే ప్రతి ఒక్కరు కూడా మన ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేము కాదని చెప్పేసి ఒక ఐటీ సెక్టర్ కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ఐటీ సెక్టర్లో ఉన్నటువంటి నిరుద్యోగులు అయితే ఉద్యోగం సంపాదించారు గత ప్రభుత్వంలో కేటీఆర్ గారి హయాంలో. వాళ్ళకి తెలుసు కేటీఆర్ గారి గొప్పతనం ఏందనేది, కేటీఆర్ గారి యొక్క ఆలోచన విధానం ఏంటంటే వాళ్ళకి తెలుసు. రేవంత్ రెడ్డి గారు నీకేం తెలుసు? ఆయన ఎంప్లాయ్ చేసిన నీళ్ళకి బ్రోకరేజం చేయలే కదా. నీళ్ళకి డబ్బు సంచులో ఒక ఎమ్మెల్సీ కొనుగోలు చేసేటప్పుడు లేకపోతే ఒక ఎమ్మెల్సీ కొనుగోలు చేసేటప్పుడు దొరకలేదు కదా. ఎంప్లాయ్గా పనిచేసినాడు, అనుభవంతో మాట్లాడుతున్నాడు. నీకేం అనుభవం ఉన్నది? ఆయన పాలసీ మేకర్ కదా. ఆయన పాలసీ మేకర్ అయితే నువ్వు బ్రోకరేజ్ ఒక మేకర్ నువ్వు. కేవలం ఏంటంటే అన్న, మన ఊళ్ళో చూసుకున్నట్లయితే ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, మంత్రి గారు మాట్లాడుతూ
ఈ వ్యతిరేకత ఎవరైతే మాట్లాడుతూ అందరూ బీఆర్ఎస్ క్యాండిడేట్లే, ఆ బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తులే అని అంటున్నారు కదా. అంటే ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,000 గ్రామ పంచాయతీలు నుండి ప్రతి ఒక్క ఊర్లో ఇప్పుడు నేను నార్మల్ వ్యక్తులు కూడా ఎవరు రోడ్డు మీదకి వచ్చి మాకు రాలేదని చెప్పేసి, మాకు 6 గంటలు ఉన్నటువంటి ఇల్లు, మాకు నిజాయితీగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారు రాలేదని చెప్పేసి ఇంతమంది మాట్లాడుతుంటారు. అందరూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎట్లయితారు? సిగ్గుండలా కొంచెమైనా? ఒక్క ఎమ్మెల్యే అయినా సరే కూడా ఈరోజు నియోజకవర్గాల కేంద్రం 119 నియోజకవర్గ కేంద్రాలు తిరిగే పరిస్థితి ఉన్నదా? లేదు. ఏంటంటే వీరు కప్పిపుచ్చుకోవాలి, ఉన్నటువంటి వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవాలని చెప్పేసి ఈరోజు మంత్రుల పర్యటన, దావోస్ పర్యటన తప్ప అందులో ఒక్క రూపాయి కూడా తెలంగాణ రాష్ట్రానికి లబ్ధి చేకూరే విధంగా ఒక్కటి ఉండదని చెప్పి నేను చెప్తా ఉన్నాను. తను మాట్లాడుతూ ముఖ్యమంత్రి నేను పాలసీ మేకర్ని అంటూ మాట్లాడడం జరిగింది. దాని మీద మీ కామెంట్స్ ఏంటి? ఆయన నువ్వు ఎందులో పాలసీ మేకర్ నువ్వు? బ్రోకరిజంలో పాలసీ మేకర్ నువ్వు. అంటే ఒక డబ్బులు సంచులతో ఒక ఎమ్మెల్యేని ఎట్లా కొనుగోలు చేయాలి, లేకపోతే ఒక ఎమ్మెల్సీ ఎట్లా కొనుగోలు చేయాలి, అలాంటి పాలసీలు నువ్వు బ్రోకరిజంలో నెంబర్ 1 నువ్వు. మేమే ఒప్పుకుంటున్నాం కదా రేవంత్ రెడ్డి, మేము కాదు, యావత్ తెలంగాణ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ప్రజానికం కూడా నువ్వు పాలసీ మేకర్. ఎలాంటి పాలసీ మేకర్? ఒక బ్రోకరిజంలో పాలసీ మేకర్ నువ్వు. ఒక బ్రోకరిజం ఎట్లా చేయాలి, ఒకరిని ఎట్లా కొనుగోలు చేయాలి, డబ్బు సంచులు ఎట్లా, ఇలాంటి దొంగ పనులు చేయాలి, ఒక లంగ పనులు ఎట్లా చేయాలి, దాంట్లో నువ్వు పాలసీ మేకర్వే, మేము కానట్లేదు. ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో నువ్వు పాలసీ మేకర్ రేవంత్ రెడ్డి గారు. చేసి నువ్వు ఏంటంటే ఏదో యాక్సిడెంట్లో సేమ్ కుర్చీలో కూర్చొని ఈరోజు నాకు అన్నీ తెలుసు అని విర్రవీగుతున్నావు తప్ప తస్మాత్ జాతర రేవంత్ రెడ్డి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇచ్చినటువంటి 6 గంటలు కూడా 2 రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఈ ఎన్నికలు ఉన్నటువంటి ఇప్పుడు వచ్చినటువంటి వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవాలి, ఇప్పుడు వచ్చినటువంటి వ్యతిరేకతను ఎట్లా తప్పించుకోవాలని చెప్పేసి ఒక 6 గంటల్లో ఉన్న ఇప్పుడు ఇల్లు ఇస్తామని చెప్పేసి లేదా భూమి అని చెప్పి ఇలాంటి తీసుకొస్తున్నారు తప్ప పైన పిచ్చోలా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నీకు వికలాంగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఏంటంటే ఒక 60 ఏళ్ళ పైన ముసలి నీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నటువంటి కేసీఆర్ ఇచ్చినటువంటి 2,000 పింఛన్ వస్తుందయ్యా. ఈ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వచ్చి సంవత్సరం పరిపాలనలో ఇంతవరకు కూడా 4,000 రూపాయలు అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిలో 20 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ దాకా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా అవగాహన వచ్చింది. వాళ్ళకి తెలుస్తూ ఉన్నది ఎవరు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక్క కార్యక్రమం కూడా ఇచ్చినటువంటి ఒక్క గ్యారెంటీలో ఒక్క గ్యారెంటీ కూడా నెరవేర్చలేదు. కాబట్టి కూడా ఈరోజు ఈ నెగిటివిటీని ఒక వ్యతిరేకతను కప్పించుకోవడం వల్ల భాగంగా ఈ ప్రజాపాలన చెప్పేసి పెట్టి నిజంగా ప్రజాపాలన ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు నిజంగా నువ్వు ప్రజాపాలన అనుకుంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గ్రామంలో నువ్వు పోలీసులు పెట్టి ఎందుకు బందోబస్తు చేస్తా ఉన్నావు? అంటే ఒక అధికారులు నిజంగా అధికారులు ప్రజలకు సేవ చేసినట్లయితే ఇంతమంది పోలీసులు ఎందుకు, ఇంతమంది పోలీసు బలగాలు ఎందుకు? అంటే అక్కడ మనం ఇప్పుడు సోషల్ మీడియా వీడియో చూస్తున్నాం కదా, ఎవరైనా ఒక అభ్యర్థి అక్కడ ఉన్న గ్రామ ప్రజలు ఒక వ్యక్తి లేచి నాకు ఇది రాలేదు, నేను దానికి ఎలిజిబుల్ క్యాండిడేట్ను, నాకు అది రావాలని చెప్పి నిలబడితే అదే ఎస్ఐ బల్బ్ మాట మాట్లాడు, ఒక ఎస్ఐ మాట్లాడు, కుసారు వాడిని వ్యానక్కి అంటాడు, వాడిని పోలీసు వ్యానక్కి అంటాడు. నిజంగా ఇది ప్రజాపాలన ఎట్లయితుంది రేవంత్ రెడ్డి గారు? నువ్వు ఇంతమంది పోలీసులను పెట్టుకొని ప్రజాపాలన చేస్తా, నేను ఇచ్చినటువంటి 6 గంటలు నేను నెరవేరుస్తా అంటే ఎట్లయితుంది అది? నువ్వు పోలీసులను పెట్టుకొని ఇచ్చిన ఓవర్ లేసే వాళ్ళని అంటే లేడీ కావచ్చు, జెంట్సే కావచ్చు, మహిళే కావచ్చు, సంబంధించిన వ్యక్తి ఎవరైనా కావచ్చు, నేను అభ్యర్థిన నాకు ఎలిజిబిలిటీ ఉన్నది, నేను దానికి అర్హత ఉంది నాకు అని చెప్పేసి అడిగితే అదే పోలీసులను ఎట్లా పెడతా ఉన్నావు? ఇదేనా ప్రజాపాలన అంటే? దావోస్కు సంబంధించి భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకురాబోతా ఉన్నాం తెలంగాణకు సంబంధించినట్టు కూడా కాంగ్రెస్ నేతలు మాట్లాడుకుంటా ఉన్నారు. దీనిపైన మీ కమెంట్స్? ఒకటే చెప్తా ఉన్నాను, కేవలం ఇది డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతి ఊర్లో కూడా నన్ను తంతా ఉన్నారు, నన్ను తిడతా ఉన్నారు. నన్ను ఊళ్ళో పోతే తెలంగాణ రాష్ట్రంలో తిరిగే ప్రసక్తి లేక ఈ ప్రజాపాలనలో భాగంగా ఈయన ఎట్లా తప్పించుకోవాలి, ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఎట్లా తప్పించుకోవాలని చెప్పేసి దావత్ వేరేనే తప్ప ఈయన తెలంగాణ రాష్ట్రానికి ఎలబెట్టింది ఏం లేదు, తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన పెట్టుబడులు ఒలగబెట్టింది కూడా ఏం లేదని చెప్పేసి నేను తెలియజేస్తాను. తస్మాత్ జాతర రెడ్డి గారు ప్రతి ఊరిలో కూడా ప్రతి గ్రామంలో ప్రజలు కూడా మీకు ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే బయటపడతా ఉన్నదో దీన్ని తప్పించుకోవడం ఎన్ని రోజులు తప్పించుకుంటాను? 10 రోజులు నేను వచ్చినావు ఆల్రెడీ. చూడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తిరిగి చూడు ఒకసారి, నీ సొంత నియోజకవర్గం పో, అవసరమైతే నువ్వు ఇచ్చినటువంటి 6 గంటల్లో ఏం నెరవేరుతా ఉన్నాయి, నిజంగా నాకు పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందని చెప్పేసి ఒకసారి తిరిగి నువ్వు తెలుసావు. అది దావోస్ పర్యటనలో ఏం లేదన్నా, కేవలం మీరు ఆయన డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ యొక్క పెట్టుబడులు అని చెప్పేసి వెళ్ళింది తప్ప తెలంగాణ రాష్ట్రానికి చిల్లి కావు తెచ్చింది అని చెప్పేసి తెలియజేస్తాను.